కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీ రాజకీయ స్వార్థం కోసము ఇవాళ కాంగ్రెస్ పార్టీని విలన్ అంటే ఎందుకు తెలంగాణ ఇచ్చి విలన్ అయ్యిందా? ఇవాళ బంగారు తెలంగాణ పేరుతో భ్రమలు కల్పించి మీ ఇల్లు బంగారం చేసుకున్నారు, ఇంటిని గుల్ల చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలపైన అప్పులు పెట్టినారు. పేదోడికి సన్నబియ్యం ఇస్తున్నందుకు విలనా? 25 లక్షల మంది రైతులకు 21,000 రుణమాఫీ చేస్తున్నందుకు మేము విలనైనామా? బీసీ కులగణన చేసినందుకు విలనా? ఎస్సీ వర్గీకరణ చేసినందుకు విలనా? అంటే ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ అవుతుంది కదా, కనిపిస్తలేవా అంటే నా కళ్ళు దొబ్బినాయని నేను అడుగుతున్నా. నేను కేసీఆర్ అన్న పేపర్ చూసి మాట్లాడంగా చూసిండ్రా మీరు? కేసీఆర్ మాట్లాడితే ధారాళంగా మాట్లాడతారని అనుకుంటారు సమాజం. కేసీఆర్ స్క్రిప్ట్ పట్టుకొని చదివే కాడికి వచ్చిందంటే కేసీఆర్ ఏ స్థాయికి వచ్చేసిందో అర్థం చేసుకోండి, అంతే, ఇంతకు మించి. వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలు జరుగుతున్నాయి, అంటే మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం పట్ల కావచ్చు, అలాగే ప్రతిపక్ష నాయకుల పట్ల కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే వరంగల్లో చేసిన ఆ మహాసభలో, అక్కడ జరిగిన మహాసభలో కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మాత్రము ఇప్పుడు ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలను కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు, కొన్ని సంచలనాలు కూడా సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు, అలాగే కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. అంటే ఏ విధంగా అసలు తను చేసిన వ్యాఖ్యల మీద మరి ఎలా స్పందిస్తున్నారో ఇప్పుడు మనం అడిగి తెలుసుకోవడానికి మన ముందున్నారు కాంగ్రెస్ సీనియర్ పొలిటీషియన్ మరి ఇంద్రశోభన్ గారు ఉన్నారు. ఇంద్రశోభన్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తించడానికి తన మాటే ఒక సమాధానం అని చెప్పుకోవచ్చు. నమస్తే మేడం. హాయ్ రా, ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. గుడ్, బాగున్నారు. కానీ నిన్న జరిగిన మరి మహాసభలలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొదటగా ఏంటంటే, అంటే ప్రజలకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి, నిజమేనా అనే రకంగా కూడా, ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రానికి శత్రువు అంటున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే తెలంగాణ అనేది, తెలంగాణ కళ సాకారం అనేది అది 60 సంవత్సరాల కళ. ఆ కళని సోనియా గాంధీ గారు తప్ప ఎవరు చేయలేరని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పి, అది రికార్డు కదా, అసెంబ్లీ అనేది రికార్డు. సో అలాంటి మాటలు చెప్పినటువంటి మీరు ఇవాళ మీ రాజకీయ స్వార్థం కోసము ఇవాళ కాంగ్రెస్ పార్టీని విలన్ అంటే ఎందుకు తెలంగాణ ఇచ్చి విలన్ అయ్యిందా? ఆ రోజు మీరు నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తాను, మీరు తెలంగాణ ఇస్తే అని చెప్పినప్పుడు సోనియా గాంధీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడగనందుకు విలన్ అయ్యిందా? ఆ రోజు నిజంగానే ఆ మాట కట్టుబడి ఆమె నిలదీసి ఉంటే ఇలా నీ దుకాణమే ఉండేది కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా, 10 సంవత్సరాలు బాబ్ బేటా బేటీ పాలన కొనసాగేది కాదు కదా. ఇవాళ బంగారు తెలంగాణ పేరుతో భ్రమలు కల్పించి మీ ఇల్లు బంగారం చేసుకున్నారు, ఇంటిని గుల్ల చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలపైన అప్పులు పెట్టినారు. ఇవాళ ఇలాంటి పాలనకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, తెలంగాణ ఇచ్చి. అంటే దీనికి మేము విలనైనామా అడుగుతున్నాం. ఇది ఆనాడు విలనని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి ఈనాడు విలన్ ఎందుకు అయ్యింది అంటే ఇవాళ పేదోడికి సన్నబియ్యం ఇస్తున్నందుకు విలనా? ఇవాళ రుణమాఫీ చేస్తున్నందుకు 25 లక్షల మంది రైతులకు 21,000 రుణమాఫీ చేస్తున్నందుకు మేము విలనైనామా? ఇవాళ ఒక బీసీ కులగణన చేసినందుకు విలనా? వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు విలనా? ఇవాళ నిరుద్యోగ యువతకి 58,000 ఉద్యోగాలు కల్పించినందుకు మేము 15 నెలల్లో నేను చెప్పే ముచ్చటంతా కూడా నువ్వు 10 సంవత్సరాలు చేయలేదు, నేను 15 సంవత్సరాలు చేసి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు దేశ విదేశాలు తిరిగి 2,44,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి 80,000 ఉద్యోగ కల్పన కోసం ఆయన ఒక అడుగు వేసినందుకు విలనైందా కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రంలో ఇవాళ స్కిల్ లేని పిల్లలకు స్కిల్ కల్పించాలి, ఒక స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు మేము విలనైనామా? ఇవాళ ఎన్నడూ ఎవరి ఆలోచన చేయనటువంటి ఒక మూసి ప్రక్షాళన చేయాలని ఆలోచించినందుకు మేము విలనైనామా? ఎందుకు విలనైనామని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, నా ఆడబిడ్డలకు ఏ సంక్షేమ పథకం వచ్చినా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చినా, స్కూలు నుంచి ఇవాళ భోజనాల వరకు ఏది వచ్చినా కూడా మహిళా సంఘాలకే ప్రేరణ ఆలోచిస్తున్నందుకు మేము విలనైనామా?
ఎందుకు విలనైనామని అడుగుతున్నాం మేము. ఇవాళ ఆడబిడ్డలు 1,000,000 మంది కోటీశ్వరులు కావాలని ఆలోచించినందుకు విలనైనామా? దేనికి విలనైనామని అడుగుతున్నాం. ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ అవుతుంది కదా, కనిపిస్తలేవా అంటే నా కళ్ళు దొబ్బినాయి నేను అడుగుతున్నా. నేను పచ్చ కామర్ల నుండి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో చేసేటువంటి సంక్షేమం మీకు కనిపిస్తలేదు. దేశ జీడిపి 8.2% ఉంటే ఈ రాష్ట్ర జీడిపి 9.2% ఉంది. ఇవి నేను చెప్పినటువంటి లెక్కలు కావు, మా రేవంత్ రెడ్డి గారు సొంతంగా ఆయన డబ్బు ఆయన కొట్టుకున్నటువంటి ముచ్చట కాదు. వీటికి సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవాళ మేము ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఇవన్నీ నేను తీసుకురావడం జరిగింది. ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ టాప్ 9.2%, మనది 8.2 దేశ జీడిపి. ఎవరు ఏం ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రానికి కనీసం ఏం చేయలేని స్థితిలోకి తీసుకెళ్ళినారు. ఎక్కడుంటే అక్కడ తెగ నమ్ముండని చెప్పినావు, అమ్మడమే దర్పణం అన్నావు. దేశం యొక్క భూమి ఎకరా అనేది వ్యవసాయ యోగ్యం కానటువంటి భూమి కూడా 30 లక్షల నుంచి ₹1,00,00,000 పెంచినారు. భూమి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలి, వ్యవసాయం చేసేవాడికి అందుబాటులో ఉండాలి, పేదవాడు ఇల్లు కట్టుకోనికి అందుబాటులో ఉండాలి. అది అందుబాటులో లేకుండా చేయడం గొప్పతనం అవుతుందా? దాని గురించా మీరు మాట్లాడుకున్నది? ధరణి అనేది మీ పాలిట మీకు అది వరం అయ్యింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల శాపం అయ్యింది. ఆ శాపాన్ని ఇవాళ భూభారతి ద్వారా ప్రజల్లో ప్రక్షాళన చేయడం ముందుకెళ్తున్నప్పుడు టేక్ టైం పడుతుంది. కొనుగోలు అమ్ముడు అన్నది కొంత ఆలస్యం అయ్యి ఉండొచ్చు. జూన్ 2 తర్వాత కంప్లీట్గా డెఫినెట్గా ఇదంతా ముందుకెళ్తుంది. ఇది మీ కళ్ళకి కనిపించలేదని అడుగుతున్నాను. ఇవాళ నీ చేతిలో అధికారం ఉన్నది కదా అని చెప్పి నీ సొంత మీడియాకి 332 కోట్లు పెట్టి ప్రజా సొమ్ము వాడుకున్నావు, ఎవడబ్బ సొమ్ము అని వాడుకుంటున్నావు. ఇది దుర్వినియోగం చేయలేదా మీరు అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఆనాడు తెలంగాణ తల్లి దేవత అని చెప్పేసి తెలంగాణ తల్లిని వెళ్ళి కలిసినావు కదా, ఇది కనబడలేదా మీ కళ్ళకని అడుగుతున్నాను నేను. ఇది వాళ్ళు ఎందుకు సోయలేదని అడుగుతున్నాను. ఆనాడు దేవత అయితే ఇవాళ ఆ పార్టీ అధినేత్రి వాళ్ళు ఎందుకు ధైర్యమైందని అడుగుతున్నాము. ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనతోనే మీరు వెళ్తుందని అడుగుతున్నాను. ఇంకా మీరు చేసినట్టు మీ కాళేశ్వరం మీరు కట్టినటువంటిది అది కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్న ముచ్చట ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది. దానికి సంబంధించి ఆనాడు జేఏసీగా పనిచేసినటువంటి రగన్న ఇచ్చినటువంటివి నీ అబద్ధ పునాలు కూలినవని చెప్పినాడు. మరి ఇది అర్థం కాలేదా? నిన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడేట్లో మొన్న ఇచ్చిన రిపోర్టు పట్ల మరి మీరు ఎందుకు మాట్లాడలే? ఆ రిపోర్టు నిజంగానే తప్పయి ఉంటే నువ్వు ప్రజల ముందు చెప్పుండేవాడివి. నువ్వు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నావంటే నీ మౌనమే అంగీకారం, ఒప్పుకున్నట్టే కదా మీరు ఇది. ఇక ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటిది అంతా ఇంత. రైతులు నీ పాలనలో రైతులు దాదాపు క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఇది 5,304 మంది చనిపోయారు. ఇది 2021 వరకే. ఆ తర్వాత అప్డేట్లో జనగా చేసుకున్నట్లయితే దాదాపు 7,000 చిలుకు పైగా ఈ బాధితులు ఉండుంటారు. ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి దాంట్లో ఇవాళ నువ్వు ఏది చక్కగా చేసినావని ఇవాళ మాట్లాడుతున్నావు. ఇవాళ ఆర్థికంగా ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మీరు మీ హయాంలోనే బకాయిలు పడ్డటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 3,000 ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నది. 3,500 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు. అంటే మరి ఈ రాష్ట్రం వచ్చి 15 నెలలు అవుతున్నది. నువ్వు అప్పు చేసిపోతే ఇవాళ 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము తీసుకొచ్చినాం. నువ్వు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినావు. మరి ఈ వడ్ల కొనుగోళ్ల గురించి కూడా మాట్లాడినారు. మీ హయాంలో వడ్ల కొనుగోళ్లు చేస్తే పైసలు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్న దానికి కూడా ఇవాళ నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు కొంటారు, ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి ఈ సమాజం మాట్లాడుకున్నటువంటిది. మీరు వానాకాలం వచ్చేదాకా కూడా వడ్లు కొనుగోలు చేస్తున్నారు, కానీ మేము అట్లా చేయలేదే. ఇవాళ ఇమీడియట్గా సెంటర్లు ఓపెన్ చేసినాం. 24 గంటల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్ల కొనుగోలులో డబ్బుల చెల్లింపులో స్పీడప్ చేసినాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. మరి నీకు ఏ మొహం ఉందని మా మీద మాట్లాడుతున్నావు? ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. నీవు రైతు బంధు ఏం చేసినావు? రాళ్లకు రప్పలకు ఇవాళ బిజినెస్ చేసేట రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినావు. దానివల్ల 7 సంవత్సరాల కాలంలో 1,800 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్మును దుర్వినియోగం చేసినావు. మీరా మాట్లాడేది మా గురించి అని అడుగుతున్నాను. ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ ఇచ్చేదానికి మీరు ₹1 పెంచలే, ఏమి చేయలేదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్లకు కూడా సపరేట్గా వాళ్ళని ట్రాఫిక్ దగ్గరలో కూడల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసినాం. ఇవాళ వాళ్ళ కోసం స్పెసిఫిక్గా మైత్రి క్లినిక్లు అంటూ కూడా వాళ్ళకి ఏర్పాటు చేసినాం. మరి నీవేం చేసినావు? ఎన్నడూ వాళ్ళ పదం కూడా ఉచ్చరించలేదు కదా, మీరు రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. మీరు నాణ్యమైన విద్యుత్ ఇచ్చినని చెప్పినాడు కేసీఆర్. నువ్వు నాణ్యమైన విద్యుత్ ఎక్కడ ఇచ్చినావు? నువ్వు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఎందుకు విద్యుత్ సిబ్బందిని కట్టేసి రూమ్లు వేసిర్రు రైతులను అడుగుతున్నా. రైతులు ఎందుకు రాస్తారోక చేసిరని అడుగుతున్నా. మీరు నాణ్యమైన కరెంట్ ఇస్తే ఇవి ఎందుకు వచ్చినాయని అడుగుతున్నాం. ఇవాళ రైతు రుణమాఫీ పైన అయోమయం. రైతు రుణమాఫీ మీరు బడ్జెట్లో 21,550 కోట్లు పెడితే 1,206 కోట్ల రూపాయలు మాత్రమే ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల కోసం ఇది రిలీజ్ చేసినటువంటిది. మరి నేనేమి ఇచ్చినా రైతు రుణమాఫీ 2 లక్షలు అని చెప్పినా
20,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒకరోజు నేను కొట్టి పడేసిన. అది నాకున్నటువంటి చిత్తశుద్ధి రైతుల పట్ల. ఇవాళ వడ్డీ పైసలు నా ఆడబిడ్డలకు వడ్డీ లేని నెలల కింద 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మరి ఇది నేను చెప్పలే, ఇది అంతా కూడా నీ హయాంలో వచ్చినటువంటి ముచ్చట్లే నేను ఇప్పుడు ఈ సందర్భంగా సాక్ష్యంగా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నా. ఇక మిషన్ భగీరథ గురించి మాట్లాడారు కదా, నీ కొడుకు మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి 50,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసము ముందున్న పైప్ లైన్ డమ్మీ చేసి కొత్త పైప్ లైన్ చేస్తున్నాడు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని నేను చెప్పలేదు, మంత్రి కొప్పుల గారు ఆయన ఇలాకాలో ఇచ్చినటువంటిది నీళ్ళు వస్తలేవని ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ నేను ఇస్తున్నది. సో ఇవన్నీ కూడా నీ హయాంలో జరిగినటువంటి తప్పులను ఇవాళ మేము ఒకటి కూడా రెక్టిఫై చేసుకుంటూ సరి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం. కంటి వెలుగు పెట్టినా బ్రహ్మాండంగా కళ్ళు చూపించిన చెప్పినావు కదా, నీ కంటి వెలుగు వల్ల 20 మంది పిల్లలు దవాఖాన్ల పడిన సంగతి మర్చిరని అడుగుతున్నా. నీ కంటి వెలుగు కేవలం ఓట్ బ్యాంక్ కోడికి ఉపయోగపడే విధంగా 18 సంవత్సరాల పైన ఉంటే కంటి వెలుగు చేస్తామని నువ్వు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినావు. ఇది నీ ఓటు బ్యాంక్ రాజకీయం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక ఎన్ని విషయాలు చెప్పాలంటే, ఒక్కటా రెండా బిల్లులు పెండింగ్ అన్నావు. ఇవాళ 40,000 కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అది దానికోసం అప్పుల్లో సర్పంచులు ఆత్మహత్యలు, ఇది నేను చెప్పింది కాదు, ఇది నీ హయాంలో జరిగినటువంటి ముచ్చట. ఇవాళ నువ్వు చేసిన తప్పులకు మమ్మల్ని బాధ్యులను చేస్తూ ఆగం పట్టిస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కేసీఆర్తో పాటు సహచరంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో అని చెప్పుకున్నటువంటి ఒక ఆల నరేందర్ దగ్గర నుంచి ఈటల రాజేందర్ వరకు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వాళ్ళని బయటకు పంపించే దాంట్లో మోసం చేసి నయవంచన చేసింది మీరు, నేను కాదు, కాంగ్రెస్ కాదు అన్నది సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే. నిన్న పెట్టిన సభ కేవలం ఆయన అధికారం కోల్పోయిన దానికోసము ప్రజలని ఎండల్లో తీసుకొచ్చి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూగజీవాల ప్రాణాలు తీస్తూ ఇవాళ మీరు పెట్టినటువంటి సభ జనం లేని సభ, అట్టర్ ఫ్లాప్ సభ, నయవంచన సభ. ఇది రజోత్సవ సభ కాదు. రజోత్సవ సభ అంటే ఎవరు చేసుకుంటారు? నిజంగానే ఒకవేళ మీరు పార్టీ ఫార్మేషన్ డే కోసం సభ పెట్టుకున్నాం అనుకున్నాం. పార్టీ ఫార్మేషన్ డే అంటే ఏం చేస్తాం? కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేస్తాం. ఏం రెజల్యూషన్ చేశారు? ఒక బీసీ నాయకుడిని అధ్యక్షంగా చేసినావా? లేదు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి వాటి పట్ల ఇవి నేను రెజల్యూషన్ అని చేసినారా? ఏ రెజల్యూషన్ చేశారు? ఇక మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడినారు, అరెస్టుల గురించి మాట్లాడినారు, పోలీసుల గురించి మాట్లాడినారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేసింది మీరు కాదా? జర్నలిస్టులను మధ్యరాత్రి తీసుకెళ్ళి వాళ్ళపైన దాడి చేసింది, కొట్టింది మీరు కాదా? ఇవాళ ఏమంటారు నేరల బాధితులని 3rd డిగ్రీ పెట్టింది మీరు కాదా? నిన్న కేసీఆర్ గారు మరి రిటర్న్గా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు కదా, జర్నలిస్టులని వీళ్ళు జైల్లో పెడుతున్నారు, కొట్టిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వారియర్గా వాళ్ళ వారియర్లు ఉండొచ్చు. జర్నలిస్టుల విషయంలో జర్నలిస్టులు అనే వాళ్ళు ఎవరికైనా న్యూట్రల్గా పనిచేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేయాలి. కానీ కొద్దిమంది వ్యక్తులు మీకోసం మీ యొక్క వాటి కోసం పనిచేస్తున్న వాళ్ళపైన మాత్రమే వాటి కూడా జర్నలిజం లైన్లో మీ యొక్క క్రిటిసిజం ఉండాలి. అదా లేకపోవడం వల్ల వాళ్ళపైన యాక్షన్ తీసుకుంది, చట్టం తన పని తను చేస్తుంది కదా. మరి నీ కుటుంబ సభ్యులను అవమానపరిచే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఊరుకుంటామా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు భార్య బిడ్డ ఉంది, వాళ్ళను మనం ప్రతి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకుంటారా? కాదు కదా. ఇవాళ నీవు చేసినటువంటిది, ఇవాళ ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి చరిత్ర నీది. నువ్వు ప్రశ్నించే గొంతుకల గురించి మాట్లాడితే నవ్వుకుంటుంది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 1960 ఊపా చట్టాన్ని అమలు చేసింది ఎవరు? హరగోపాల్ గారు అరెస్ట్ చేసింది ఎవరు? విమలక్కను అరెస్ట్ చేసింది ఎవరు? ఇవాళ ప్రొఫెసర్ కాశీం గారిని అరెస్ట్ చేసింది ఎవరు? మీరు కాదా? మీ కుటుంబ సభ్యులు కాదా? కోదండరామ్ గారి దర్వాజాలు వెళ్ళగొట్టి అరెస్ట్ చేసింది మీరు కాదా? మీరు మాట్లాడితే అందుకే అన్న దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది, దొంగ అన్నట్టుగా ఉంది. మీరు బంద్ చేయండి ఈ ముచ్చట్లు చెప్పుడు. కాబట్టి ఈ సమాజం వినడానికి సిద్ధంగా లేదు. ఇవాళ ఇంకో మాట చెప్తున్నారు, అధికారం మీకిచ్చి, అధికారం అంటే కట్టోడికిచ్చి యుద్ధం చేయమని అంటే, మరి అధికారంలో అంటే నీకు అధికారం ఉంటేనే జనం మధ్యలో ఉంటావా? ఇవాళ మరి నిజంగానే ఆయన కేసీఆర్ నేను హీరోని అని చెప్పుకుంటున్నాడు కదా. సినిమాలలో హీరో అయితే జనరల్ గా కత్తి లేకున్నా కూడా విలన్ పైన గెలుస్తాడు. మరి కేసీఆర్ ఒప్పుకున్నట్టే మరి అక్కడ ఆయన అని ఆలోచించుకోవాలంటే, ఒక మాట చెప్పేటప్పుడు కూడా అధికారం ఉంటేనే నేను యుద్ధం చేస్తాను అని అంటే, నీకు కూడా ప్రజలు ఇచ్చారు, ప్రతిపక్ష హోదాలో నీకు ప్రజలు ప్రశ్నించమని ఇచ్చారు, నిలదీయమని ఇచ్చినారు, అసెంబ్లీకి పొమ్మని ఇచ్చినారు, ఫామ్ హౌస్లో వండుకోమని ఇయ్యలే. నా కొడుకులు పోయి మాట్లాడితేనే సమాధానం ఇస్తలేరు, నా పిల్లలు పోతేనే వాళ్ళది అదేమంటారు ఆయన ఒక వర్డ్ యూజ్ చేశారు అది. సో అది అంటే తీసి పడేసిన అసెంబ్లీ అంటే మీకు గౌరవం లేదని చెప్పారు. మరి అలాంటప్పుడు మీకు రాజకీయం ఎందుకు, రాజకీయ పార్టీ ఎందుకు అని అడుగుతున్నాము. అంటే రాజకీయ పార్టీ పేరు ఆస్తులు సంపాదించుకోనికి రాజకీయాలకు వచ్చారా? ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి వచ్చినారా?
ఉద్యమంలో మోసం చేసాం, అధికారం వచ్చినాక కూడా మోసం చేయడానికి వచ్చినాం అనుకుంటున్నారా? ఖబర్దార్ కేసీఆర్. అంటే ప్రజలను తెలంగాణ మోసం రాష్ట్రంలో చేయడానికి ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ పార్టీగా కాంగ్రెస్ పార్టీ 100% దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో నెంబర్ 1గా తీసుకెళ్లడం కోసం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. అంటే పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసుకుంటూనే ఈ పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఏది పనికి మళ్ళది? ఇవాళ మీరు ఒక మాట చెప్పాలా? కళ్యాణ లక్ష్మి కొనసాగిస్తున్నాం కళ్యాణ లక్ష్మి. తులం బంగారం అంటే ఇస్తారు. తులం బంగారం ఎంత ఉంచి లేలా? 1,00,000 రూపాయలు తులం బంగారం. తులం బంగారం 1,00,000 రూపాయలు అంటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం అయినా ఇల్లు అయినా ఇవాళ పెళ్లిళ్ళు చేయాల్సి వస్తేనే అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తున్నాం బంగారం కదా. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. చెప్పలేమనట్లేదు. చేసే టైంకి చేస్తాం. సమయం ఉంది కదా, మాకు ఇంకా 3.5 సంవత్సరాల మ్యాండేటరీ ఉంది. చేయలేకపోతే ఆనాడు ప్రజల ముందుకు వెళ్ళినాడు చెప్తాం, ఎందుకు చేయలేకపోతున్నామో చెప్తాం. నీకెందుకు ఆ బాధ కదా? ప్రతి విషయం ఇప్పుడు నువ్వు కేజీటీపీజీ చేస్తా అని చెప్పినావు, చేసినావా? చేయలేదు కదా. అందరికి ఇల్లు ఇస్తాను ఇచ్చినావా? ఇయ్యలే కదా. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినావా? ఇయ్యలే కదా. అవి నీడ్స్. ఇల్లు, భూమి, ఉపాధి అన్నది నీడ్. ఆ నీడే మీరు చేయలేకపోయినారు కదా. సో నీకు నాకు అందుకే నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది. నకిలీ గాంధులని మాట్లాడే ముందు మీరేందో తెలుసుకోండి. అసలు మీరు ఒరిజినల్ తెలంగాణ బిడ్డలా కాదా ఆలోచించుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేస్, మీ మూలం తెలంగాణలో ఉన్నదా ఆంధ్రలో ఉన్నదా తెలుసుకోండి. తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా మీరు ఏం చేశారు? ఆంధ్రలోకి దోచిపెట్టినారు, ఆంధ్రలతో సోపత్ చేసినారు, ఆంధ్రలతో మొత్తం మీ రిలేషన్ అంతా ఆంధ్రలతోటి. ఇవాళ ఈ రాష్ట్రంలో నీళ్లుంటే ఆ నీళ్ళు ఆంధ్రలో దోచుకోకపోతే చూసుకుంటూ కూర్చున్నారు కదా. మరి ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు? ఎందుకంటే నీ మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. సో గాంధీ కుటుంబము త్యాగాల కుటుంబం, ప్రాణత్యాగం చేసింది, దేశం కోసం నిలబడ్డది, స్వతంత్రం తెచ్చింది, ఇలా తెలంగాణ ఇచ్చింది. నువ్వేం చేసినావు? నీ చరిత్ర ఏందో చెప్పరాదు? తెలంగాణ ఇచ్చిన విషయంలో కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి కూడా చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఏమని అంటే ఇది ఉద్యమకారుల పోరాటం వల్ల తెలంగాణ సాధించుకున్నామే కానీ సోనియా గాంధీ ఇవ్వలేదు. సోనియా గాంధీ 2 సార్లు కూడా ఇస్తానని వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిపోయి మాట మారిస్తే నేను వెళ్ళి అక్కడ గొంతు పట్టుకోవడం వల్ల, ఉద్యమకారులందరము గొంతు పట్టుకోవడం వల్ల ఆయన మెడల్ వంచిండని చెప్పినాడు. ఆయన మెడల్ ఏడ వంచిండు, ఎవరి కాడ వంచిండు చెప్పాలి. ఆయన బిల్లు పాస్ అయ్యేటప్పుడు పార్లమెంట్లోనే లేవు, అది నీ చిత్తశుద్ధి. బిల్లు పార్లమెంట్ అయినప్పుడు చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగం పట్టిస్తుంటే కూడా ఎవరిని కాదని ఎదురోడు నిలబడి ఆ రోజు సోనియా గాంధీ బిల్లు పాస్ చేయించింది. పెప్పర్ స్ప్రే చేపిస్తే కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు అక్కడ నిలబడి ఆ యొక్క యుద్ధమాన్ని దానిని ఆపి బిల్లు పాస్ చేయించుకున్నారు. ఆ నిమిషం బిల్లు పాస్ కాకపోతే ఇక తెలంగాణ రావడం కళ్యాణ ఉద్దేశంతో అంత సీరియస్గా పనిచేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రం పట్ల ఏమంటారు డోర్లు బంద్ చేసి బిల్లు పాస్ చేశారు, దొంగదారిన బిల్లు పాస్ చేశారు, అది న్యాయబద్ధంగా జరగలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ మొహము నువ్వు మాట్లాడాల్సి వాళ్ళపైన మాట్లాడాలి. నువ్వు విలననాలంటే వాళ్ళని విలననాలి. ఇచ్చిన వాళ్ళని విలనంటే అందుకే అంటున్నా, అన్నం పెట్టినందుకు సున్నం పెట్టేటువంటి రకం మీరు. కాబట్టి నిన్న కేసీఆర్ మాట్లాడి సామెతలు చెప్పిన కూడా అన్నీ కూడా పాత సామెతలే. అంతా కూడా ఏమంటారు కొత్త సీసాలో పాత సార లెక్క. ఆ దేశపతి శ్రీను ఆయన కవి, ఆయన యొక్క ఆస్థాన కవి రాసిన స్క్రిప్ట్ని వచ్చి చదివండి. కేసీఆర్ అనే పేపర్ చూసి మాట్లాడంగా చూసినరా మీరు? కేసీఆర్ మాట్లాడితే ధారాళంగా మాట్లాడతారని అనుకుంటారు సమాజం. కేసీఆర్ స్క్రిప్ట్ పట్టుకొని చదివే కాడికి వచ్చిందంటే కేసీఆర్ ఏ స్థాయికి వచ్చేసిందో అర్థం చేసుకోండి, అంతే. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే పార్టీల విషయానికి వస్తే ఇదంతా రాజకీయంలో కామని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఈ పక్కన పెడితే, మేడం పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడి విషయానికి వస్తే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరుగుతాయి. ఎప్పుడైనా హైదరాబాద్లో బ్లాస్టింగ్స్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు బార్డర్లో ఉగ్రవాదుల దాడి కావచ్చు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఆదేశాల మేరకే ఇదంతా కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మీరేం చెప్తారు? ఉగ్రవాదం అనేది చాలా ఈ దేశం యావత్తు దేశ ప్రజలంతా కూడా ఇవాళ భారతదేశం పైన జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని డివైడ్ చేసినాడు ఈ బీజేపీ. ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వాజ్పేయి గారు దుర్గామాతతో పోల్చినాడు. అంతకన్నా ఏం కావాలండి? ఆనాడు టెక్నాలజీ తక్కువ, ఈనాడు టెక్నాలజీ పెరిగింది. ప్రతిదీ కూడా అప్డేట్ వైపు వస్తుంది. ఏం జరుగుతుంది కూడా మనము చెప్పేటువంటి స్థాయిలో మనం ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఘటన పట్ల ఈ రాష్ట్రంలో నిన్న మీటింగ్ పెట్టి మాట్లాడిన పెద్ద మనిషి దేశ్కి నేత, దేశోద్ధారకుడు అని చెప్పి దేశమంతా ప్రకటనలు చేసి మరి ఒక సంఘటన జరిగితే మీకు నివాళులర్పించడానికే మీటింగ్ పెట్టేదాకా మీకు నివాళులు పెట్టలేకపోయినారా? 4 రోజులు పట్టిందా నివాళులు అర్పించడానికి అని అడుగుతున్నాం మేము.
ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి. ఇక వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత సుఖం. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు రాగానే హుటాహుటిన ఇవాళ కశ్మీర్ వెళ్ళారు, బాధితులను పరామర్శించారు. ఏం చెయ్యాలో కూడా ఇవాళ ఆయన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం, మేము అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ సిటీలో మెయిన్గా, ఇది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు మెయిన్ సిటీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ హైదరాబాద్ సిటీలోనే దాదాపు 2,500 పైన పాకిస్తానీలు ఉన్నారు అని తేలింది. అంటే వాళ్ళ పట్ల 200 మెంబర్స్ హైదరాబాద్ లో ఉన్నారు, 5,000 మంది వరకు మన ఢిల్లీలో ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి వీసాలు ఏ బేస్లో ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏముంటుంది, ఇవాళ అది కేంద్ర ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశం. వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎలా ఇచ్చాము, ఎందుకు ఇచ్చినాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏంది అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేయలేనటువంటి పని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడం ఏంటి, అది సరైనది కాదు కదా. సో డెఫినెట్గా భారతదేశ ముద్దు బిడ్డలు, భారతదేశ పౌరులు ఎవరు కూడా ఇలాంటి హింసకు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా సహించదు. ఇవాళ కూకటి వేర్లతో ఇవాళ ఉగ్రవాదాన్ని పారదోలాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్ పైన ఉన్నది, ప్రతి బిడ్డ పైన ఉన్నది. సో దాంట్లో కాంగ్రెస్ పార్టీగా ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడూ కూడా తన పాత్ర తను పోషిస్తుంది. అప్పట్లో నెహ్రూ గారి సంతకం పెట్టకపోతే ఇలాంటివన్నీ కూడా జరిగేవి కాదు. ఏం సంతకం పెట్టారు నెహ్రూ గారు? నెహ్రూ గారు ఏం సంతకం పెట్టినారు? 1960లో జరిగినటువంటి సింధు నది ఒప్పందం పైన ఇరుగు పొరుగు దేశాలు ఉన్నప్పుడు ఒకరికొకరు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటది కదా, వాణిజ్య సంబంధాలు జరుగుతాయి కదా, జరగకుండా ఉంటాయా? కాదు కదా. ఇవాళ ఆ ఒప్పందం వల్ల ఇవాళ మీరు పాకిస్తాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని యూటర్న్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీళ్లు మీకు పంపిణీ చెయ్యము అని అంటే ఇవాళ వాళ్ళ ఆకలి చావులతో ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకింత ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉగ్రవాదులు కూడా యూటర్న్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. పాక్ ప్రధాని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల, మాట్లాడినట్ల పట్ల యావత్తు ప్రపంచ దేశాలు ఇవాళ ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ ఒంటరైంది. ఇవాళ ఎందుకు ఒంటరైంది? ఉగ్రవాదాన్ని పెంచి పోషించినవి కాబట్టి. ఇవాళ ఒక మానవత్వ కోణంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఒకరికొకరు ఉండాల్సిన అవసరం ఉంది. అవసరం ఏదానికి అది. ఎందుకంటే ఇవాళ వరల్డ్ వైడ్గా కొన్ని సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇవాళ నరేంద్ర మోదీ గారు అమెరికాకు పోయినారు. ఎందుకు పోయినారు? మనకు కావాల్సినటువంటి వాణిజ్య సంబంధాల పట్ల ఉండొచ్చు, వాళ్ళ మన పట్ల ఉన్నటువంటి విషయాల పట్ల ఉండొచ్చు. ప్రతి అంశంలో ప్రధానమంత్రి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి వ్యవహారాల పట్ల ప్రపంచ దేశాలతో ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు నా లైన్ అతిక్రమించి నన్ను నష్టం చేకూర్చే పని నువ్వు చేసినప్పుడు తప్పకుండా ఉపేక్షించదు. కాబట్టి ఇవాళ అదే పని. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో పాకిస్తాన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు 2 రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రాల్లో నడుమ ఉన్నటువంటి ఆ నదీ జలాల పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు మన ఏపీ తెలంగాణ 2 విడిపోయినాయి. విడిపోయినంత మాత్రాన గోదావరి పరివాహక ప్రాంతం అత్యధికంగా ఉన్నది తెలంగాణలో. కానీ ఇవాళ నీటి కేటాయింపుల్లో తెలంగాణకి అత్యధికంగా పోతే మరి కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టుకొని వచ్చిండు? ఇవాళ మేము దానికోసం కొట్లాడుతున్నాం కదా, మళ్ళీ మాకు నీళ్ళు కావాలని చెప్పేసి. కాబట్టి చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని మాత్రం చెప్పదలుసు. ఓకే, ఇంకో చివరిగా ఒకటే అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఉగ్రవాదుల దాడిని దృష్టిలో పెట్టుకుంటే మరి మోడీ గారు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి పాకిస్తాన్ మీద కూడా దాడి చేయబోతున్నారు, అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన ప్రభుత్వం ఎలా సహకరించబోతుంది? ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మొన్న చెప్పారు, ర్యాలీలో జరిగిన రోజు చెప్పారు, ఏదైతే పాక్ భారత్ మధ్యలో ఉన్నటువంటి పీఓకే ఏదైతే ఉన్నదో ఆ పీఓకే అనేది మనకి కావాలి, అది మన భారతదేశంలో భూభాగంలో ఉన్నటువంటిది. అది కనుక మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా మా యొక్క మద్దతు ఉంటుంది, మా పార్టీ మద్దతు ఉంటుంది, దేశ ప్రజల మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా శశభిషలు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు కానీ ఎవ్వరికీ ఎలాంటి శశభిషలు లేవు. ఇవాళ ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసేటువంటి నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే కూడా వాటి పట్ల కూడా అందుకనే చాలా ఏమంటారు ఇంటెలిజెన్స్ కూడా మొన్న ఉట్టిన సీఎం గారు కూడా అందరిని పిలిచి రివ్యూ పెట్టి మాట్లాడి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి బిడ్డలను కూడా ఇది సబ్బండ జాతులు, సబ్బండ వర్గాలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి బతికేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు.
కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఆ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పడం. ఓకే, ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు చివరిగా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే చౌకబారు రాజకీయాలు చేసుడు బంద్ చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మీరేమైనా చెప్పదలుచుకుంటే అసెంబ్లీలో చెప్పుండ్రి. లేదు నా పిల్లలే చూసుకుంటారు అనుకుంటే నీవు రాజీనామా చేసి నీ పిల్లలకి ఎవరికి అప్పచెప్తావో అప్పచెప్పు. అంతే తప్ప ఊకదంపుడు ఉపన్యాసము చేత దాచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఆ పైసలు పెట్టి రాజకీయం చేస్తాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలా, 1500 కోట్ల రూపాయలు నిన్న సభకు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఏం చేసి ఖర్చు పెట్టారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఏదో కూలీలు అని చెప్పేసి అప్పుడు ఏదో కూలీకి పోతే డబ్బులు వచ్చినాయని ఇట్లా ఒక సభకు అప్పుడు కూడా ఫార్మేషన్ డేకే పెట్టినారు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా నడిచిపోతాను అప్పుడు చేశారు. ఇలా మీరు చేసే ప్రతిదీ కూడా లెక్క చెప్పాలా, అకౌంటబిలిటీ చెప్పాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని అందరూ 2 రోజుల నుంచి చూసినట్లయితే ఎక్కడ చూసినా లిక్కర్ ఏమన్నా అంటే ఎండాకాలము చల్లని నీళ్ళు పోసినామని చెప్తున్నారు. సో నేను ఇవాళ అది కూడా అడిగిన మా వాళ్ళు నాకు తొందరగా రిపోర్ట్ ఇవ్వండి, 2 డేస్లో ఎంత లిక్కర్ సేల్ పెరిగిందో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. తప్పకుండా అది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాం మీకు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే పాలక పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రధాన ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపుకి వెళ్దాం, ఈ తెలంగాణని కాపాడుకుందాం. తెలంగాణని ఇవాళ ప్రపంచ దేశాలలో తెలంగాణ టు బెస్ట్ అని చెప్పే విధంగా మన యొక్క ప్రయత్నాలు ఉండాలి. రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, ఏవీ లేవు. అంత మాత్రం సభలు పెట్టి నువ్వు ఉన్నదంతా చేసుకోవడం వల్ల వాళ్ళే ఇవాళ అబాసు పాలయ్యారు తప్ప ఎవరు కూడా ఈ చర్చ గురించి మాట్లాడుకోవట్లే. కేసీఆర్ పెట్టిన దాని గురించి ఎవరు కూడా మాట్లాడుకోవట్లే. కేవలం జస్ట్ వాళ్ళ యొక్క డప్పు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళ డప్పు వాళ్ళు కట్టుకొని పోయినట్టుగా ఉంది తప్ప ఇంకేమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మరి, ఎందుకంటే ప్రతిపక్షాలు చేసే ప్రతి వ్యాఖ్యలపైన కూడా మేము అసలు స్పందించదలుచుకోలేదు. ఏదున్నా కానీ అసెంబ్లీలో చూసుకుంటాము, అక్కడికి వచ్చి మాట్లాడితే మేము సమాధానం చెప్తాము, మా క్వశ్చన్స్ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు ఇంద్రశోభన్ గారు తెలియజేయడం కూడా జరిగింది. మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.